హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య చిన్ని సీరియల్లో నటిస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో నిఖిల్ అక్కడికి వెళ్ళాడు. పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేశాడు. అక్కడ ఉన్న టీం అందరితో కలిసి అయితే ఫొటోస్ దిగాడు. నిఖిల్ కావ్యాని ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నాడు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను సింగిల్ అన్నాడు. తర్వాత లవ్ స్టోరీ చెప్పినప్పుడు కావ్య అంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. అయితే బిగ్ బాస్ టైటిల్ గెలిచి బయటకు వచ్చినాక నిఖిల్ అయితే బయటకు వచ్చాక కావ్య నెగటివ్ కామెంట్స్ చూసి అయితే ఏం బాధపడలేదు. ఎందుకు అలా అనిపించిందో ఆమెకనైతే అన్నాడు. అయితే కావ్యాన్ని ఎక్కడా బ్యాడ్ చేయడానికి ట్రై చేయలేదు నిఖిల్. చిన్ని సీరియల్లో అయితే వాళ్ళ టీం అందరితో కలిసి అయితే మంచిగా ఫొటోస్ దిగాడు. అయితే నిఖిల్ కావ్య కలిసిపోయారని కొంతమంది ఇంకా నమ్ముతలేరు కాబట్టి వాళ్ళ కొరకు చెప్తున్నాను. 2 రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు నిఖిల్ గుడ్ నైట్ ఫ్యామిలీ అని. అప్పుడు నిఖిల్ చేతికి ఒక రింగ్ ఉంది. ఆ రింగ్ కావ్య ఇచ్చిన రింగ్. తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఆ రింగ్ ఉంది. తను ఎప్పుడు కావ్య ఇచ్చిన రింగ్ తన చేతిలో నుంచి తీసుకోలేదు. ఎప్పుడు తన చేతికే పెట్టుకొని ఉంది. అయితే మనము ఇంకొక ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కావ్య అకౌంట్లోకి పోతే ఓపెన్ చేస్తే ఏదన్నా ఒక పోస్ట్ ఓపెన్ చేస్తే కామెంట్స్ టర్న్ ఆన్ అయి ఉన్నాయి. ఇదివరకు మనం చూసినప్పుడు కామెంట్స్ టర్న్ ఆఫ్ అయి ఉండేది. కామెంట్స్ నిఖిల్ అంటే ఇష్టం లేదు కాబట్టి కామెంట్స్ ఆఫ్ చేసుకుంది. కానీ ప్రస్తుతం నిఖిల్ అయితే కావ్య అయితే కామెంట్స్ టర్న్ ఆన్ చేసుకుంది. అయితే ఇంకా గోరింటాక్ సీరియల్ ప్రొడ్యూసర్ బర్త్డేకి ఇద్దరు కలిసే వెళ్ళారు, కానీ కలిసి ఫోటోలు దిగలేదు. మనం ఒకటే ఫ్రేమ్లో ఇద్దరిని చూసాము. అయితే ఇది చూసి అయితే ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నిఖిల్ కావ్య కలిసిపోయారని సంతోషపడుతున్నారు. అయితే వాళ్ళు కలిసిపోయి కూడా 10 days అవుతుంది. కానీ ఒకవేళ బయటకు తెలిస్తే ఇప్పుడు మనకి సీరియల్స్ ఇంకా ఈ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూలు ప్లస్ ఈవెంట్స్కి వాళ్ళని పిలవారని అయితే వాళ్ళు ఇంకా ఓపెన్గా బయటికి రావట్లేదు. అయితే ఇంకా వాళ్ళు ఇంకేమన్నా ఉన్నా కూడా సార్ట్అవుట్ చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకి చెప్పినప్పుడు అప్పుడు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఫ్యాన్స్కి అయితే ఇది గుడ్ న్యూస్, వాళ్ళిద్దరు అయితే కలిసిపోయారు. నిఖిల్ అయితే చిన్ని సీరియల్ టీంకి వెళ్ళి కావ్యాన్ని కలిశాడు. ఇంకొక న్యూస్ వైరల్ అవుతుంది ఏంటంటే చిన్ని సీరియల్లో ఇప్పుడు కావ్య సెకండ్ రోల్ చేస్తుంది. ఉషా క్యారెక్టర్ పీటీ టీచర్ అనే క్యారెక్టర్ చేస్తుంది. అందులో బాలరాజ్ అనే క్యారెక్టర్ ఇదివరకు ఉండే. ఇప్పుడు నిఖిల్ కూడా మాస్ క్యారెక్టర్తోని చిన్ని సీరియల్లోకి ఎంటర్ అవుతున్నాడు అని అయితే వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. అయితే అందుకనే చిన్ని సీరియల్ సెట్స్లో నిఖిల్ అయితే వెళ్ళాడు, వాళ్ళందరితో కలిశాడు. ప్రొడ్యూసర్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా చేశాడని అయితే మనకు తెలియవస్తుంది. అయితే నిఖిల్ మాత్రము తను కావ్య పెట్టిన నెగిటివ్ కామెంట్స్కి ఎప్పుడు బాధపడలేదు. అయితే తను ఎప్పుడు ఈవెంట్స్లో ఎదురు పడుతూనే ఉన్నాడు నిఖిల్ కావ్యకి. కానీ కావ్యనే కొంత మిస్అండర్స్టాండింగ్ ఉండే కావ్యకి. కానీ ఈ మధ్య ఇక అమర్దీప్ తేజు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరితో మాట్లాడి వాళ్ళ డిఫరెన్సెస్ అన్నీ సార్ట్అవుట్ చేశారు. కాబట్టే నిఖిల్ స్మార్ట్ జోడీలో వచ్చి అమర్ తేజుని అయితే సపోర్ట్ చేయడానికి ఫ్యామిలీ థీమ్లో వచ్చాడు. మీ రుణం ఎప్పటికి తీర్చుకోలేనని అయితే చెప్పాడు. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే నిఖిల్ కావ్య అయితే కలిసిపోయారు. ఇంకా కొన్ని రోజులు వాళ్ళకి టైం ఇస్తే మేబీ వ్యాలంటైన్స్ డే నాడు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళ సంగతి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తారు. లేకపోతే స్టార్ మాలో ఏదైనా ఈవెంట్లో వాళ్ళు ఏదైనా తెలియజేసే అవకాశం అయితే ఉన్నది. అయితే ఇది కానీ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్, నిఖిల్ కావ్య అయితే కలిసిపోయారు. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే అఫీషియల్గా కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అయితే చిన్ని సీరియల్లో అయితే నిఖిల్ యాక్ట్ చేస్తుండని ఒక రూమర్ అయితే బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫొటోస్ అయితే వాళ్ళ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ బర్త్డేకి సెలబ్రేషన్స్కి ఇద్దరు కలిసి అయితే వెళ్ళారు. ఆ ఫొటోస్ ఇప్పుడు బాగా వస్తున్నాయి.